రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతా నా ఇష్టం అనే ఆర్జీవి చాలా రోజుల తర్వాత ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 27 ఏళ్ల తర్వాత సత్య మూవీ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, ఇకపై దర్శకుడిగా తన గౌరవం పెంచే సినిమాలే చేస్తానని సత్య ప్రమాణం చేశాడు. ఆ కన్నీళ్లతోనే ట్వీట్ చేస్తున్నానని, ఇక నుంచి మంచి సినిమాలే చేస్తానని ఒట్టేశాడు. సత్య రంగీలా హిట్స్ తో తన కళ్ళు మూసుకుపోయాయని, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయని ట్వీట్ చేశాడు ఆర్జీవి. ట్వీట్ బానే ఉన్నా తర్వాత అంతా తూచ్ అనేస్తాడేమోనని ఓ సెక్షన్ నెటిజన్లు అనుమానపడుతున్నారు. గతంలో ఇలాంటి సీన్లు చాలా రిపీట్ అయ్యాయని కూడా గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో సెటైర్స్ తో ట్వీట్స్ పెట్టే ఆర్జీవి లేటెస్ట్ ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. లక్ష్మి మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఎవరు చూసినా కూడా, అంటే రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ కావచ్చు, అతన్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ప్రస్తుతం ఈ ట్వీట్ గురించే మాట్లాడుకుంటున్నారు. బేసికలీ రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా సరే నచ్చితే సినిమాలు చూడండి, లేకపోతే మానేయండి. మీకు నచ్చినట్లుగా సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాగే నాకు నచ్చినట్లుగా ఏ సినిమా అయినా సరే, అది ఎక్స్పోజింగ్ కావచ్చు, అలాగే ఒక మర్డర్లకు సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే నాకు నచ్చినట్లే తీస్తాను అని చెప్పి గత కొంతకాలంగా వైరల్ అవుతూ ఉన్నారు. అలాగే రీసెంట్గా చూస్తే లాస్ట్ 5 yearsలో కూడా ఇటు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా సినిమాలు తీసి, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా సినిమాలు తీసిన సిచ్యువేషన్ మనం లాస్ట్ 5-6 yearsగా చూస్తున్నాం. అయితే రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా రామ్ గోపాల్ వర్మ కొంతవరకు వెనక తగ్గినట్లుగా, ఇకపై రాజకీయాల మీద నేను సినిమాలు తీయను అని చెప్పి బాహాటంగానే తను ప్రకటించిన సిచ్యువేషన్ చూసాం. అయితే ప్రెజెంట్ మాత్రం తన ట్వీట్ పూర్తిగా వైరల్ అవుతుంది. మనస్తాపానికి గురయ్యి ఏడుస్తున్నట్లుగా, అంటే ఏడ్చాను అని చెప్పి కూడా తన ట్వీట్లో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా సత్య రిలీజ్ జనవరి 15న సత్య రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ రిలీజ్ అయినప్పుడు బేసికలీ సత్య ఫ్యాన్స్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ కావచ్చు, అసలు సినిమా మేకింగ్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఈ రిలీజ్ అయిన సత్య సినిమాని చూడడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ కూడా ఆ సినిమా చూడడం జరిగింది. అయితే అలాంటి సినిమా స్క్రీన్ మీద చూస్తూ సత్య లాంటి గొప్ప సినిమాని నేనే తీసానా అని చెప్పి ఒక ఆశ్చర్యానికి లోనయ్యి తను భావోద్వేగంతో ఏడ్చినట్లుగా తను ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా సత్య సినిమా అయితే మాత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. అలాగే శివ నుంచి మొదలు పెడితే రంగీలా కావచ్చు, సత్య కావచ్చు, క్షణక్షణం కావచ్చు, అప్పట్లో ఏ సినిమా తీసినా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, రామ్ గోపాల్ వర్మకి పెద్ద పేరు రావడం కూడా జరిగింది. దాని తర్వాత ఒక్కొక్క సినిమాని తన మెట్టు ఒక్కొక్కటి ఎక్కుతూ పైకి వెళ్ళాల్సిన డైరెక్టర్ తనకి రంగీలా కావచ్చు, సత్య కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ తీసిన తర్వాత నాకు అహంకారం ఎక్కువయ్యింది. దాంతో నాకు నచ్చినట్లుగా సినిమాలు తీశాను. ఇండస్ట్రీ, అటు బాలీవుడ్ కావచ్చు, తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా సరే నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా నేను వాటిని యూస్ చేసుకోలేకపోయాను. తాగుడుకు బానిసయ్యాను. అహంకారంతో నాకు నచ్చిన సినిమాలే నేను తీస్తాను. అటు భూతి సినిమాలు కావచ్చు, యాక్షన్ ఫ్యాక్షన్ ఎలాంటి సినిమాలైనా సరే నాకు నచ్చినయే తీస్తాను అని చెప్పి తను ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేయడం. లాస్ట్ ఒక 10-15 yearsగా రామ్ గోపాల్ వర్మ అప్పటి వరకు సినిమాలు తీసిన చరిత్ర వేరు, దాని తర్వాత చరిత్ర వేరు అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ పరిస్థితి తయారవడం. దాని తర్వాత ఎవరు కూడా పెద్ద పెద్ద హీరోలు అటు బాలీవుడ్లో కావచ్చు, ఇటు సౌత్ ఇండియా మార్కెట్లో కావచ్చు, ఎక్కడా కూడా తనకు పెద్దగా అవకాశాలు రాని సిచ్యువేషన్ అయితే చూసాం. దాంతో ఇటు పొలిటికల్ మూవీలకి తను ఎంట్రీ ఇవ్వడం, అలాంటి సినిమాలనే చేయడం, దాంతోపాటు ముఖ్యంగా ఇటు చంద్రబాబు విషయంలో కావచ్చు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఇలా వీళ్ళందరి విషయంలో పూర్తిగా కాంట్రవర్సీగా ఒక ట్వీట్లు పెట్టడం కావచ్చు, చాలా వైరల్ అయ్యే విధంగా ట్వీట్లు పెట్టేవాడు. ఆ ట్వీట్లకి ఎవరైనా కింద రిప్లై ఇస్తే కూడా ఆ రిప్లైలు కూడా దానికంటే ఘోరంగా రిప్లైలు పెట్టడం. అలాగే రీసెంట్గా ఒక పోలీస్ కేసు విషయంలో ఇరుక్కుపోవడం కావచ్చు, అది అరెస్ట్ కానప్పటికీ కూడా కొంతవరకు పోలీసులు ఇంటికి వచ్చి ఏదైతే డెన్ తన ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చి సంప్రదించడం కావచ్చు, నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇదంతా జరిగింది. దీని తర్వాత రాజకీయ సినిమాలు ఇక చేయబోను అని చెప్పడం జరిగింది. అయితే సత్య రిలీజ్ తర్వాత స్క్రీన్ మీద తన తీసిన తన సినిమానే మరొకసారి చూసుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మలో చాలా పాజిటివిటీ కావచ్చు, నెగిటివిటీని పక్కన పెట్టి పూర్తిగా తను ఏ సినిమా చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక సత్య లాంటి సినిమాని నేను బెంచ్ మార్క్గా పెట్టుకుంటున్నాను. సో సత్య సినిమా ఇకపై తీస్తే సత్య లాంటి సినిమాలు తీస్తాను, లేదు ఆ రీచ్ ఉండేలా సినిమాలు తీస్తాను తప్ప నాకు ఇష్టం వచ్చినట్లు నేను సినిమాలు తీయను అని చెప్పి, అలాగే ఇకపై సినిమా తీస్తే సత్యాన్ని ఒకసారి చూసిన తర్వాత
నేను తీస్తున్న స్టోరీ కరెక్టా కాదా, అది రీచ్ అవుతుందా లేదా, నా స్థాయిని పెంచుతుందా లేదా, ఇలాంటివి చెక్ చేసుకుని నేను సినిమాని తీస్తాను అని చెప్పి వాగ్దానం కూడా చేసుకున్నాడు. అలాగే ఈ వాగ్దానంతో పాటు మనోజ్ బాజ్పాయ్ అనే ఆర్టిస్ట్కి సంబంధించి కూడా నేను అలాంటి సినిమాలు తీయకపోతే మీ పిస్టల్తో కాల్చి నన్ను చంపేయండి అని చెప్పి కూడా ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ హాట్ కామెంట్స్ అన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్లో కొంతవరకు బాధ కలిగిస్తుంది. సినిమాలు చూడకపోయినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు అందరూ కూడా స్టార్ డైరెక్టర్స్ అయ్యారు. సో ఇంతమంది ఎదుగుతున్నప్పటికీ కూడా నా కెరియర్ని నేనే నిలదొక్కుకోలేక దాన్ని పూర్తిగా అడుగంటి పోయేలా చేసుకున్నాను. సినిమాలు ఒక పెద్ద స్టార్తో చేసే సినిమాలు కూడా నాకు ప్రెజెంట్ లేవు అన్నట్లుగా కూడా తన ఇన్నర్ ఫీలింగ్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తానికైతే మాత్రం తను కన్నీటి పర్యాంతం అయినట్లుగా రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా చూస్తుంటే కొంతమంది నిజంగానే రామ్ గోపాల్ వర్మలో చేంజెస్ వచ్చాయి, తన మెంటాలిటీ మారింది, ఇకపై చాలా మంచి సినిమాలు చేస్తాడు అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదో కాంట్రవర్సీలో ఉంటారు. సో తను ఈ మాటలు నిజంగా చెప్తున్నాడా లేకపోతే కొంతవరకు డౌటా అనేది కూడా కొంతమంది నెట్టింట్లో కొన్ని మీమ్స్ అయితే తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మలో నిజంగానే ఈ మార్పు అనేది వస్తే మాత్రం మరో రామ్ గోపాల్ వర్మను అయితే మాత్రం త్వరలో చూడబోతున్నామని అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.